హోలీ 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 హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హోలీ నేను కూడా ఆడుకుంటాను. హోలీ సందర్భంగా డాన్స్ చేద్దాం ఏంటి? రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. ఏమండి అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా కలర్స్ ఎక్కువ తక్కువ కలర్లో వేసుకోకుండా జాగ్రత్తగా ఆడుకోండి. హోలీ అనేది మాలా ఉబ్బడిగా పళ్ళకి పామేసుకోండి. అలాగే కొంచెం కొంచెం రాసుకుంటే చాలండి. మొఖానికి ఒళ్ళంతా రాసేసుకొని జిడ్డు ఆయిల్ పేడ పెంట అంతా వేసేసుకోకండి. అలాగా ఇప్పుడు దారుణంగా ఉండేవాళ్ళు బాబా. మా ఊళ్ళో అయితే మొత్తం పేడ మొత్తం బురదగుంట్లో మొత్తం కూరేవారండి. అవునవును, అది ఏంటారు బాబా ఇలా అది కసి. హోలీ పండుగ ఆడుకోవడం కాదు, కసి మాట. పాత పాత కక్షలు ఉంటాయి కదా, బురదలేసి తొక్కేయడం. నన్ను అయితే బురదలో తక్కువ పందిలో ఉండేవాడిని. నేను అలాగే మొత్తం తొక్కేసేవారండి అందులో బురదలను. ఇంకా నేనేం చేయాలో తెలియక ఎక్కడ గేదె ఉంటే అక్కడ పేడ ఎత్తుకొచ్చేసి బకెట్లో కలిపేసి కొట్టేసుకునే వాళ్ళం అండి. రోజులే వేర్లే అండి. అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. అండి బాగారా మరి ఇలా ఏం వంటకం చేస్తారు మరి వెరైటీ? ఈ రోజు మినపప్పు నానేసాను, ఆవిరి కుడుం చేస్తా. పాతకాలం పద్ధతిలో నెంబర్ 1 ఫుడ్ ఏంటి ఆవిరి కుడుమా? అప్పుడు మా అమ్మమ్మ చేసేదండి బాబా. నోట్లో కూడా వెళ్ళిపోయింది నీకు ఇది. పర్లేదులే, మా అమ్మమ్మ చేసేది అలా ఆవిరి కుడుం చేసి కథ అంతా కారపొడి వేసేదండి. కథ నీ సొక్క వేసేది. అబ్బా తింటే నా సామరం బలి ఉండేదండి. చేస్తా కొబ్బరి చట్నీ, కారపొడి ఉంది ఇంట్లో, నెయ్యి వేసుకొని ఆవిరి కుడుము ఎక్సలెంట్ గా ఉంటది. అసలు పాతకాలం పద్ధతుల్లో అప్పుల్లో ఆవిరి కుడుములు చేసుకునేవారండి. అంటే ఇడ్లీకి రిలేటెడ్ గా ఉంటది అనమాట. అసలు ఇడ్లీకి ఈ ఆవిరి కుడుముకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, దానికి దీనికి ఉన్న బెనిఫిట్స్ కూడా చెప్తానండి. ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో సార్ చూద్దాం రండి. ఇడ్లీ అంటే గుర్తొచ్చిందండి, మేము ఏమని వెళ్తేసాను మా అమ్మమ్మ అప్పుడు మాకు ఆవిరి కుడుము అంటే పేరు నోరు తిరిగిది కదండి. పెద్ద ఇడ్లీ అయ్యా అమ్మమ్మ, పెద్ద ఇడ్లీ అయ్యా అని ఇడ్లీ లాగా ఉంటది మాట పెద్దది. యాకిడ్లీ వేసేది దాన్ని పొయ్యి మీద పెట్టేది. రే రెండు రానిది అంతే ఇంక ఎగురుకుంటే వెళ్ళిపోయామండి. ఆవిరి కుడుము టేస్ట్ చాలా బాగుంటదండి. మా బావగారు మా అమ్మమ్మని గుర్చేస్తుంది అలా చేయండి. మరి మరి వచ్చేస్తాను. బాగరా గొబ్బరికాయలు వెళ్తుందిరా. ఈ మొన్న నాకు దొరికినాయి 2 కాయలు చెట్టు కాడ. బాగుంటది పచ్చడికి. ఏ చెట్టు కాడ దొరికి? ఈ చెట్టు కూడా దొరుకుతాయండి కొబ్బరి చెట్టు కాడ దొరుకుతాయి. అవునా? ఇది పీకెత్తవా? పీకుతాను. ఇలాంటి పీకి పనులన్నీ నాకే చెప్తారు. అది కొబ్బరికాయ పచ్చడి వేసి ఆవిరి కూడా తింటే ఉంటది నా శామిరంగా భలే ఉంటదండి. కొట్టినా కొబ్బరికాయ ఏమన్నా అరుందెత్తినండి. కొబ్బరికాయ కొట్టినా అన్నాను. కొట్టినా అని నన్ను ఎత్తికి చూపించారు. ఎత్తిన చూడేద్దామనే ఉండదు తలకాయండి. అది కూడా పెద్ద మట్టి బుర్ర. దాన్ని కూడా మీరు ఇలా చేస్తే ఏమైపోవాలి? మొత్తం నీకు ఎన్ని కాయలు ఉన్నాయి గురు? గుండెకాయ, తలకాయ, మెడకాయ, ఎందుకులే కాయ, మొట్టికాయ. మొట్టికాయ దాన్నేనా చెప్పడానికి మొబైల్ పడుతున్నా. అదే ఎందుకులే ఇంకా ఇంకలే కాయలు అండి అంతే. నేను కొట్టినా ఓం భీం వదిలేకే పెంకుల మీద కొత్త ఓం భీం బాం బూమ్ బుష్. పర్లేదు కాయ పగిలింది. ఇప్పుడు దీన్ని ఎలా పాలు కొట్టాలా అని దీన్ని అది కొన్ని తాగండి మీరు కొన్ని దీన్నే నీళ్ళు పంచుకోవడం అంటారు. అయితే ఏంటి అలా జరిగిందా? మరి ఇలాగా అలా జరిగింది. మీరు ఆయుర్కుడు మెత్తే మాది తింటది. మీ పిల్లలకి ఏంటి సెలవు ఇవ్వాలి? స్కూల్కి బడి సెలవు ఇచ్చారండి బాబా. తినేస్తున్నాడా? ఏం తింటున్నాడా? నా బుర్ర తినేస్తున్నాడా? ఏం తింటాడా? నీ బుర్ర తినేస్తున్నాడు అంటే మనం చేసి ఇచ్చినవన్నీ తినేస్తున్నాడే ఇంట్లో. ఇప్పుడు తినేసారు ఇప్పుడు దాకా ఉంటాయండి. మీరు చేసేగా రుచికి మామూలుగా ఉంచాలనిపిస్తుందా? కోరేది మొత్తం తినేసారు. లోపు మిగతా ప్రిపరేషన్ చేద్దాం అండి. అది మొత్తం తినేసి ఇలా హోలీ పండగ కదా నాకు రంగులు నా గన్నకొని అంటున్నాడు. ఒరే బాబా ఆ గోలి గన్న మాకు ఏం లేవురా బాబా, బకెట్లు జిమ్ముకున్నాను. అటుకొచ్చి నా మీద జిమ్తాను చూసాడు ఇందాక. బాబు ఉండరు బాబు మళ్ళీ చేతికెళ్ళి ఆ పని అనక అని చెప్పి అలా వెళ్ళి ఆడుకోమన్నాను. కూరగాయలతో పోయాడు అలాగే. అవి మొన్న పాస్టర్ గారి వీడియో చూసానండి. ఆయన అన్న ఆ కటింగ్ ఏం రాలేవా పొందుకో కొరికేసినట్ట అన్నాడు అని బలిగా నవ్వు వచ్చింది నాకు.
ఎంత ఉన్నాడండి ఆయన పాస్టర్ గారు. కానీ పిట్ట కొంచెం కూతగానమన్నట్టు మంచి దడదల్లాడిచ్చేస్తున్నాడు. మరి అయ్యి మరి ఆ కట్టాలంటే అన్నాడు. సరదాగా ఉన్నాడు కుర్రాడు. ఆ పాస్టర్ నేనే చూసాను. చూసారా? ఇది వరకు ఏది ఇచ్చాడంట ఇందులో. అందులో సినిమాల్లో ఏం చేశారు యాక్టింగ్ అంటే ఏముండేది కదంట. ఒకే హేత్తమేనంట. ఒకే హేత్తను పొగ అన్నాడు. చప్పట్లేమో ఇలా పడుతుంది. మరి ఇలాగా ఆవిడ అలసొస్తున్నా కన్నమ్మలాగా తలాలు చేసి తెగబిడ్డ అప్పించేస్తున్నాడు రావుడా అన్నాడు. ఎంత నవ్వుకుని వాళ్ళ పట్టు బుబ్బేలు నవ్వేసుకుంటున్నారు. మన సైడ్ పాస్టరే. మన సైడే రాజమండ్రి. రాజమండ్రి కాదు, ఇది తాడేపల్లి గుడిమే దగ్గరలో ఏదో చెప్పాడు. పుట్టాయి గుడము ఏదో గుడి ఉంటారు. అలాగా ఏదన్నా ఆశయంతో ఉంటే ఆ పాస్టర్ గారు మీ పేద పెట్టాడంటే కంపల్సరీ వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. సరదాగా చేస్తున్నాడు. కామెడీతో పాటు వాక్యం బాగా చెప్తున్నాడు. అందరిని నవ్విస్తాడు. అలా ఉండాలి. కథంత ఆశకం లేకపోతే ఎలాగండి మనిషికి గుడికి తేడా ఏటి ఉంటుంది. కొబ్బరికాయ పచ్చడికి యాక్చువల్గా ఇలా కోరుకోక్కర్లేదండి. చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని చేసుకున్నా పర్లేదు. ఇట్లా మాకు పరికరం ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు చేసుకుంటే మనకి రుబ్బేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. ఈ ఆవిరి కుటుంబంలోకి మనం కొబ్బరికాయ పచ్చడి చేసుకోబోతున్నాం అండి. దానికోసం కొన్ని పదార్థాలు వేపుకుంటాం. ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ పోసుకోవాలండి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చెనపప్పు, 1 చెంచా మినప్పప్పు. ఇవ్వండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క అండి ఇది. 7-8 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. అయిపోయిందండి. దింపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ఇలా వేపుకున్న పోపులోంచి కొంత పోపు గింజలు లాస్ట్ పచ్చళ్ళలో గుంజుకొని ఎండుమిరకాయలతో సహా ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, కొన్ని పోపు గింజలు దీంట్లో వేసుకొని రుబ్బేసుకోవాలండి. పచ్చళ్ళలో పోపు కోసం ఇది వదిలేసానండి ఇలాగ సైడ్కి. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా నలిగినాయి కదా. ఒక రవ్వ అంత చింతపండు అండి, గింజలైన చూసుకొని వేసుకోవాలి పచ్చళ్ళలోకి పులుపు కోసం. అది ఒక 5-6 ఎల్లుల్లిపాయ గుడ్లు అండి. ఇవి కూడా పచ్చివే, వేపుకోక్కర్లేదు. మనం కొబ్బరిని బాగా తురుముకున్న కొబ్బరి అండి ఇది. ఇది కూడా వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. పచ్చడిలో సగం నలిగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ప్రసాద్ ఉన్నాడంటే తినడానికి వస్తున్నాడు కానీ పచ్చడి రుబ్బడానికి కానీ పప్పు రుబ్బడానికి కానీ అస్సలు రావట్లేదండి. మొత్తం పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. చూసారండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చిమిర్చితో చేసిన కొబ్బరి పచ్చడి అనమాట ఇది. ఇప్పుడు మనం ఇంతకు ముందు కొన్ని తాలింపులు మిగిల్చుకున్నాం కదా, దీంట్లోకి తీసేసుకుంటాను ఇది.
ఇలా నీళ్ళు కొన్ని లాస్ట్లో ఇలా కడుక్కున్నట్టు చేసిన నీళ్ళకి ఎక్కువ వేసుకోకండి. ఈ గిన్నెలో తాలింపులు ఉన్నాయి కదండి, దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదండి ఈ ఆవిరి కుడుముకి సంబంధించి మినపప్పుతో చేస్తారండి ఆవిరి కుడుము. ఈ మినపప్పు నేను రాత్రి నానబెట్టుకున్నానండి, 2 గ్లాసులు వేసుకున్నాను. దీనికి ఇప్పుడు కొలత అంటే ఏముండదండి, అంటే వేరే ఇందులో ఏమైనా మిక్సింగ్ చేసేది ఉంటే ఒక కప్పుకి ఒక కప్పు అని చెప్పుకోవడానికి కొలత కావాలి. కానీ ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా మనం పప్పు వేసుకోవడమే. ఓ 2 గ్లాసులు పప్పు నానబెట్టాను అనమాట రాత్రి. నేను ఈ రోజు ఉదయం టిఫిన్ చేసుకున్నాం అనుకుంటే ముందు రోజు రాత్రే దీన్ని నానబెట్టేసుకుంటే మంచిగా నానుతుందండి. మినపగుళ్ళు ఉంటాయి కదా, దానికంటే కూడా ఇలాంటి బొత్తున్న పప్పు అయితే కనుక టేస్ట్ బాగుంటదండి. ఇడ్లీకైనా సరే ఈ ఆరు కుడుముకైనా సరే ఇలాంటి పప్పు బాగుంటది అనమాట. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని రుబ్బుకుందామండి. ఈ పొట్టు ఊడాలంటే ఫస్ట్ ఇలాగా పిసికి ఒకసారి కడిగినాం అనుకోండి, పుట్టంతా వేరైపోద్ది అనమాట. అప్పుడు మనం నెముర్చుకుంటూ దీన్ని కడుక్కోవాలి పుట్టంతా పోయేలాగా. పొట్టు ఇలా వచ్చేస్తుంది అనమాట. గేదెలు ఉంటే గనక గేదెలకి వాటికి వేస్తారండి. మా పల్లెటూరులో అయితే పాలు చిక్కగా వస్తాయి ఇలాంటి పొట్టు తింటే. అండ్ గేదెలకు పెట్టే తౌళ్ళు వాటిలో కలిపేసి దీన్ని పెడతారండి. ఓకే, ఇలా నీట్గా కడిగేసి ఉన్నాం కదా, దీన్ని ఇప్పుడు గట్టిగా రుబ్బేసుకోవాలండి. గార్లిక్ రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలన్నమాట. నీళ్ళు అది వేసుకోకుండా గట్టిగా రుబ్బాలి. చక్కగా మీకు మిక్సీలు ఉంటే మిక్సీలో రుబ్బేసుకోండి. మేము రోట్లో రుబ్బుకుంటామండి. నీళ్ళు అది పొయ్యకుండా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఈ పొట్టు మినపప్పులో అక్కడక్కడ పొట్టు మిగిలిపోతుందండి. ఆ పొట్టు వల్ల మనకి ఫైబర్ వస్తుంది అనమాట, మంచిదే బాడీకి. ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. నీళ్ళు వేసేసుకోకూడదు. ఒకవేళ నీడు ఉందనుకుంటే కొంచెం వేసుకొని ఇట్లా ఇంత గట్టిగా చేసుకోండి. పిండి చూసారుగా ఇట్లా ఉండాలన్నమాట. అంత నలిగిపోయిందండి, తీసేసుకుంటున్నాను ఇక. ఇవ్వండి, ఆవిరి కుడుము చేసుకోవడానికి ఇలా తెల్లటి గుడ్డ ఉండాలండి, కాటన్ గుడ్డ ఉండాలి. దాన్ని బాగా తడిపేసుకోవాలండి మంచిగా. రంగు గుడ్డ తీసుకుంటే కనుక ఆ కుడుము మీదకి రంగు దిగిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే ఆవిరి కుడుము చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో నీళ్ళు పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ రండి, ఆవిరి కుడుము ఈ కుండలో చేద్దాం అనుకుంటున్నాను. ముందు దీంట్లో సగానికి పైగా నీళ్ళు పోసేసుకున్నానండి. ఇప్పుడు ఈ తడుపుకున్న గుడ్డ ఈ పైన కట్టేసుకోవాలి. గుడ్డ బాగా పిండేయాల్సిన పని ఏమి లేదు, తడున్నా పర్లేదు. అంటే ఇట్లా కట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం గుంతలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇవ్వండి, మనం ఇందాక గట్టిగా రుబ్బుకున్న మినిమండి ఇది. దాంట్లో మనకు రుచికి సరిపడా ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇంక ఈ మినుములో మనం ఎటువంటి పిండ్లు నూకలు కానీ పిండ్లు కానీ కలపక్కర్లేదు. అంటే ఇడ్లీకి అయితే మనం ఇడ్లీ రవ్వది కలుపుతాం కదా, ఇంక దీంట్లో ఏం కలపక్కర్లేదండి. కొంచెం అంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇడ్లీ పిండికి ఈ ఆవిరి కుడుముకి తేడా ఏంటంటే మనం దీంట్లో ఏం కలపట్లేదు కదా. ఇడ్లీకి అయితే కనుక పిండి పులి పెడతారు కదండి, దీన్ని పులియబెట్టక్కర్లేదండి. మనం రుబ్బుకున్న తర్వాత వెంటనే వేసుకోవచ్చు ఆవిరి కుడుము అనేది. అదే కాకుండా మన ఇడ్లీ రవ్వాలంటే ఏం కలపనమాట. దీంట్లోని డైరెక్ట్గా ఈ మినిమే మనకి మెటీరియల్.
గుంతలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మినుము తీసుకొని దీని మీద వేసుకోవాలండి ఇలాగా. ఇవ్వండి మినుము మొత్తం ఒకటే కుడుం కింద వేసేసుకుంటున్నాను. చెయ్యి ఇలాగా తడి చేసుకొని సర్దుకునేటప్పుడు ఇలా తడి చేసుకొని సర్దుకుంటే మనకి చేతికి అంటుకోదు అనమాట మినుము. ఇవ్వండి వేసేసిన తర్వాత కొంచెం ఇలా గుడ్డ పైకి బిగలాక్కుంటే కింద నీళ్లు ఒకవేళ పొంగినా దానికి తగలకుండా ఉంటుందండి. ఇలా బిగలాగేసాను. ఇప్పుడు ఈ కొసల్ని ఇలాగ మినుము మీద వేసేసుకోవాలండి. రుబ్బు మీద వేలాడుకుంటే ఇలా పైన వేసుకుంటే ఈ తడి, ఈ గుడ్డకున్న తడి వల్ల పైన కూడా ఉడుకుద్ది అనమాట. అంతేకాకుండా కిందన మంటకి ఇబ్బంది ఉండదు, గుడ్డది కాలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ మినుముకి సరిపడా మూత ఒకటి చూసుకొని ఆ మూతని ఇలా పైన పెట్టేసుకోవాలండి ఆవిరిపోకుండా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకొని కుడుము తయారు చేసుకుందాం మనం. ఈ కుడుముని పెట్టుకున్నాం కదండి, 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడుకుద్దండి. చక్కగా చిన్న మంట మీద జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇవ్వండి దగ్గర దగ్గర 30 నిమిషాల పాటు ఉడికిందండి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఇవ్వండి మన కేక్ తయారు చేసుకున్నప్పుడు ఒక పుల్ల కానీ కత్తి కానీ తీసుకొని మధ్యలో గుచ్చి చూస్తాం కదా ఉడికిందో లేదో, అలా చెక్ చేసుకోవాలండి. ఇవ్వండి ఇలా గుచ్చినప్పుడు దీనికి ఏమైనా అంటకపోతే ఉడికిపోయినట్లు లెక్క. ఉడికిపోయిందండి మంచిగా. దింపేసుకుంటున్నాను ఇక. రెడీ అయిపోయింది. ఆహా ఆహా చూసారా జున్ను ముక్కలా ఎలా కట్ అయిందో. ఏంటి మధ్యలో కూడా ఉడిపోయింది చూసారా మంచిగానా. వేడి వేడి ఆవిరి కుడుము రెడీ అయిందండి. చక్కగా కొబ్బరి పచ్చడి చేసుకున్నాం, రోటి పచ్చడి, దాంతో పాటు కారపొడి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నామండి. టేస్ట్ ఎలా చూడు. మా అమ్మమ్మ అలాగే ఎత్తింది నాకు చిన్నప్పుడు, అందుకే చూసారా కేక్ ముక్కలా వచ్చిందండి. భలే ఉందా. చిన్నప్పుడు మా అమ్మమ్మ కారపొడి నెయ్యి వేసి బాగా ఎట్టింది నాకు. అప్పుడు దుబ్బులా ఉండి ఉన్నాను నేను. దుబ్బు అంటే చెరుకు దుబ్బా? చెరుకు దుబ్బు అండి. ఒరి దుబ్బా? ఒరి దుబ్బు. టేస్ట్ చూద్దాండి ఎలా ఉందో. ఆయుర్ కూడా మజాక భయం ఉంది. అదిరింది. మంచి హెల్తీ ఫుడ్ అండి. పూర్వకాలం ఇలాంటి ఫుడ్లు అండి ఎలా కనిపెట్టారో కానీ ఇంత కూడా ఆయిల్ లేదు కదా, ఆవిరి మీద ఉడికింది చక్కగా. మంచి ఆరోగ్యం అండి మనిషికి. అందులో మినిమం తెలియదు సున్నుండ చూడండి, ఎముక్కి అంత బలం చేస్తా శుభ్రంగా. ఎన్నెముక బాడీ మొత్తానికి మొత్తం మనిషి ఇనపొంకలా తయారవుతాడు అనమాట. అదే కదా ఆమె తిరిగి ఉండదండి ఇలాంటివన్నీ తింటున్నా. ఇడ్లీకి దీనికి తేడా ఏంటో తెలుసా? ఇడ్లీ మనం పులుసు పెట్టి ఇడ్లీ వేస్తాం, గుల్లగా వస్తుంది కదా. ఇడ్లీ తిన్న వాళ్ళు గుల్లగా అయిపోతారండి. ఇస్తున్న వాళ్ళు బలంగా స్ట్రాంగ్ గట్టిగా ఉంది కదా, దీనిలాగే గట్టిగా ఉంటారండి మనిషి. నాలా ఉంటారండి, పెహదలాగా ఉంటారండి, గట్టిగా ఉంటారండి. అవును. సూపర్ ఉందా? అదిరిపోయిందండి. ఇలాంటి బలవర్ధకమైన వంటలన్నీ చూడాలనుకున్నా తినాలనుకున్నా మా గోదావరిలో ఇంటి రుచులు ఛానల్లోనే చూడగలరండి మీరు. బోల్డ్ ఉన్నాయండి పాతకాలం వంటలు, అన్ని చేస్తాం మేము. బాగా భలే ఉడికిందండి, అర్ధగంట సేపు ఉడికిందండి. మంచిగా ఆవిరి మీద చుక్క నూనె లేదు. మనం కొబ్బరి పచ్చడిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అంతే, ఉప్పు కూడా తక్కువ వేసుకున్నాం. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఆహా మా ఆవిరి కూడా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ముందు అప్లోడ్ చేస్తామండి. ఇంకా చాలా ఉన్నాయి పాతకాలం వంటలు, అన్ని కూడా చూడొచ్చు. మా ఛానల్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే రిలాక్సేషన్ అండి. మీకు ప్రసాద్ కామెడీతో పాటు చుట్టూ వాతావరణం చూసారా, ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి పల్లి వాతావరణం అంతా చూపిస్తామండి మీకు. చాలా బాగుంటది వీడియో.
నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అందరికి షేర్ చేయండి. నమస్తే అండి, అందరికి హోలీ శుభాకాంక్షలు. హోలీ ఇంకో చూడండి రంగులు ఇవన్నీ పానేసుకున్నప్పుడు హోలీ హోలీ రే హోలీ 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 రే